నమస్కారం. నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం జనవరి నెల 14వ తారీఖు అంటే మకర సంక్రాంతి నుండి ఫిబ్రవరి నెల 12వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితిని అనుసరించి, అంటే గ్రహస్థితి అంటే ఇక్కడ రవి యొక్క సంచారాన్ని బట్టి ధనురాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయం పరిశీలిద్దాం. సో రవి మకర రాశి సంచారం ధనురాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని. సో మకర రాశి ధనురాశి రీత్యా 2వ స్థానం. ధనురాశి వారికి భాగ్యాధిపతి రవి, అంటే దైవబల స్థానం, మన బిలీఫ్ సిస్టమ్, లక్, తండ్రి, గురువు ఇవన్నీ 2వ స్థానంలోకి రావటం వల్ల కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. ధనురాశి వారికి నిత్యం ధనలాభం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ మీద విశేషమైన లాభాలు వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఇంకా వారసత్వాస్తులు కలిసి వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి కానీ లేదా ఉపనయనం కానీ లేదా ఇట్లా గృహప్రవేశాలు ఇవన్నీ జరిగే మంచి అవకాశం ఉంటుంది. సో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. తర్వాత మీ మాట తీరుకు అదృష్టం తోడవుతుంది. మీరు ఆకర్షణీయంగా మాట్లాడే మాటల వల్ల అద్భుతమైన మంచి అవకాశాలు, తర్వాత ధనలాభం కలుగుతుంది. మీ మాట తీరుకు అందరూ ఆకర్షితులవుతారు. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది. ఇంకా ఆరోగ్యం కుదుటపడుతుంది. చాలా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో రంగంలో అంటే స్పెక్యులేషన్, షేర్ మార్కెట్, లాటరీ ఇట్లాంటి వాటిల్లో విశేషమైన ధనలాభం కలుగుతుంది. తండ్రి ఆస్తి కలిసి వస్తుంది. తాతగారి ఆస్తి కలిసి రావడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా అనారోగ్యం ఏదైతే ఉందో, జ్వరాలు, తలనొప్పి వంటి అవన్నీ ఆల్మోస్ట్ మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. సో ధనురాశి వారికి ఒక మంచి ట్రాన్సిట్ జాగ్రత్తగా యూజ్ చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఈ వీడియోలో నేను చెప్పేవి రాశి ఫలితాలు మాత్రమే. మ్యాక్సిమం ఫలితాలు జన్మజాతకాన్ని బట్టి, అంటే మీ పుట్టిన తేదీ, సమయం, ప్లేస్ని బట్టి తయారు చేసిన జన్మకుండల మీద ఆధారపడి ఉంటాయి. మీ జన్మజాతకం కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి సంప్రదించండి. నా ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వాలనుకున్న వారికి ఛానల్లో కనిపించే జాయిన్ బటన్ ద్వారా కానీ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కానీ జాయిన్ అవ్వచ్చు. తర్వాత కంపల్సరీ ఛానల్ విజిట్ చేయండి. ఛానల్లో ఉన్న షాప్ విజిట్ చేయండి. కొన్ని మంచి వస్తువులు దొరుకుతాయి. సో శుభమస్తు.